శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది శుక్లపక్షం పంచమి జూన్ 29 ఉదయం 9:14 నుండి మరుసటి రోజు 9:24 వరకు. శుక్లపక్షమి షష్ఠి జూన్ 30 ఉదయం 9:24 నుండి మరుసటి రోజు 10:20 వరకు. నక్షత్రం మఖ జూన్ 29 ఉదయం 6:34 నుండి మరుసటి రోజు 7:20 వరకు. పూర్వ ఫాల్గుని జూన్ 30 ఉదయం 7:20 నుండి మరుసటి రోజు 8:53 వరకు. కరణం బలవ జూన్ 29 రాత్రి 9:13 నుండి మరుసటి రోజు 9:24 వరకు. కైలవ జూన్ 30 ఉదయం 9:24 నుండి మరుసటి రోజు 9:47 వరకు. తైతుల జూన్ 30 రాత్రి 9:47 నుండి మరుసటి రోజు 10:21 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:53 నుండి 12:45 వరకు. అమృతకాలం ఉదయం 4:51 నుండి 6:30 వరకు మరియు 2:04 నుండి 3:47 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:13 నుండి 5:01 వరకు. అశుభకాలం రాహు ఉదయం 7:26 నుండి 9:04 వరకు. యమగండం ఉదయం 10:42 నుండి 12:19 వరకు. గుళిక మధ్యాహ్నం 1:57 నుండి 3:35 వరకు. దుర్ముహూర్తం రాత్రి 12:45 నుండి 1:37 వరకు మరియు మధ్యాహ్నం 3:22 నుండి 4:14 వరకు. వర్జ్యం 3:51 నుండి 5:53 వరకు. చంద్రహాసం అమంత ఆషాఢము, పూర్ణిమంత ఆషాఢము, శాక సంవత్సరం ఆషాఢము 9/1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. ధనస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయానికి లోటు ఉండకపోవచ్చు. అయితే వ్యయ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నందువల్ల మితిమీరని ఖర్చులుండే అవకాశం ఉంది. చతుర్థ స్థానంలో రాజ్యాధిపతి కుజుడు సంచలనం వల్ల ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. గృహణ వాహన ప్రయత్నాలు ఒకే కొలికి వస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత బాగా పెరుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి శుక్రుడు పశ్చిమ స్థితిలో ఉన్నందువల్ల రోజంతా సుఖశాంతులతో సాగిపోతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారులలో యాక్టివిటీగా బాగా పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ఇతరుల జోక్యం వల్ల ఇబ్బంది పడతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం.
రాష్ట్రాధిపతి బుధుడు దశస్థానంలో ఉంచ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ముఖ్యమైన స్నేహ బంధాలు వృద్ధి చెందుతాయి. సామాజికంగా హోదా స్థితిగతులు పెరుగుతాయి. ఉద్యోగంలో మీ సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించని ఉద్యోగం లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి డోకా ఉండదు. ప్రేమ వ్యవహారాల్లో హ్యాపీగా సాగిపోతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. ఈ రాశికి భాగ్య లాభాధిపతులైన గురు శుక్రుల మధ్య పరివర్తన కొనసాగుతున్నందువల్ల రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారులలో లాభాలకు లోటుండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. రాష్ట్రాధిపతి రవి భాగ్యస్థానంలో ఊంచలో ఉన్నందువల్ల 1-2 ధనయోగాలు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఉద్యోగంలో హోదాలతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారులు కొత్త పూతలు తొక్కుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరిగే కొత్త ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. తండ్రి నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. రాజ్యాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉంచ శుక్రుడితో కలిసి ఉండడం, భాగ్యస్థానంలో గురువు సంచారం చేస్తుండడం వల్ల శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ రీతి విదేశాలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వ్యాపారులలో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులు ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. రాజ్యాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉంచ కొనసాగుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కూడా బాగానే మెరుగుపడుతుంది. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపారులు బిజీగా సాగిపోతాయి. రాజధనకు డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అంది వస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. రాజ్యాధిపతి కుజుడు భాగ్యస్థానంలో ఉండడంతో పాటు సప్తమ స్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ వృద్ధికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రభావం పెరుగుతుంది. వృత్తి వ్యాపారులు పురోగతి చెందుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
ధనస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనస్సు రాశిపై గ్రహాల ప్రభావానికి జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనస్సు రాశి రోజువారీ జాతకం. చతుర్దత్త స్థానంలో శుక్రుడి ఊంచ స్థితిలో కొనసాగుతున్నందువల్ల ఇంటా బయట సుఖ సంతోషాలకు లోటుండకపోవచ్చు. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. రాష్ట్రాధిపతి గురువు షష్ఠ స్థానంలో ఉన్నందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్త ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి ఉద్యోగ వ్యాపారుల సంతృప్తికరమైన సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. రాజ్యాధిపతి శని తృతీయ స్థానంలో ఊంచ శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల ప్రాముఖ్యంతో పరిచయాలు విస్తరిస్తాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. అయితే ధనరూపంగా ఎవ్వరికి వాగ్దానాలు చేయకపోవడం శ్రేయస్కరం. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలలో ముందుకు దూసుకెళ్ళిపోతారు. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. రాజ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో ఊంచ శుక్రుడితో కలిసి ఉండడం వల్ల ఆదాయానికి లోటుండదు. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారులలో అధికారులకు మీ వల్ల లాభం కలుగుతుంది. వ్యాపారులలో లాభాలు బాగా పెరుగుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. రాజ్యాధిపతి గురువుతో శుక్రుడికి పరివర్తన కొనసాగుతున్నందువల్ల ఆదాయపరంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. పేర్లు స్పెక్చువల్ వంటివి బాగా లాభిస్తాయి. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు నుంచి బయటపడతారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. అధికారులు మీ పనితీరులో సంతృప్తి చెందుతారు. వృత్తి వ్యాపారులలో రాబడి పెరుగుతుంది. ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది. ఇది ఇవాళటి శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమం. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.